టీడీపీకి చెందిన ఓ మాజీ రౌడీ షీటర్ కుటుంబ వ్యవహారంలో జోక్యం చేసుకున్న ఓ మహిళను బెదిరించి దాడి చేయడం కలకలం రేపుతోంది. గాయాల పాలైన మహిళ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మరింత రెచ్చిపోయిన కూటమి మూకలు ఆ కుటుంబాన్ని కులబహిష్కరణ చేయడం వివాదాస్పదమైంది. ఏలూరు జిల్లా కుకునూరు మండలం వెంజరం గ్రామంలో జరిగింది ఘటన. యాదవ సామాజిక వర్గానికి చెందిన మంగమ్మ భర్తతో విడిపోయి పుట్టింట్లో ఉంటుంది. ఆస్తి పంపకాల విషయంలో తల్లిదండ్రులతో గొడవలు జరుగుతున్న నేపథ్యంలో కుల పెద్దగా వచ్చిన అధికార పార్టీ నేత అప్పారావు సమస్యను జటిలం చేశాడు. మంగమ్మ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కుటుంబాన్ని వెలేస్తున్నట్టు ప్రకటించాడు. దీంతో బాధితురాలు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. గొడవలు అయితే కరేటప్పారావు వచ్చి అవి పెద్దవి చేసి యాయ్యా ఏదో ఒకటి చెయ్యరాడు అని గొడవని మబ్బి చెయ్యరాడు అని దగ్గరకు పోయినా. పోలీసు వాళ్ళు కూడా నెల రోజులు నన్ను తిప్పి నాకు చదువు రాదని పిచ్చి కాగితం రాసిచ్చారు. నేను ఒకళ్ళ దగ్గరకు పట్టకపోయి ఇది కేసు అయిందని అడిగితే కుల పంచాయతీ అన్నారు. కులము నేను పిలిస్తే రావట్లేదు. కులం అంతా కలిసి నన్ను ఎలివేసినారు. ఎందుకు వేసారు, ఏం తప్పు చేసినా, ఏం దొంగతనం చేసినా, ఏం చేసినా అన్నది నాకు కావాలి.